దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారము దేవుడు ఒక ప్రత్యేకమైన మాటతో మనందరితో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయములను సిద్ధపరచుకొని మన ఆత్మ ప్రాణ శరీరములతో జీవం కలిగిన దేవత దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా వినదముగాక. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినండి. గతించిన వారం అనేకమైన వారములు దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. మరి ఎంతమంది యేసుక్రీస్తునందు మనం ఉన్నాము, యేసుక్రీస్తునందు నేను ఉన్నాను, యేసుక్రీస్తునందు నా జీవితం ఉంది అని గుర్తెరిగి వారి జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించారు. ఇన్ఫాక్ట్ మనం రక్షింపబడిన వెంటనే, రక్షణ పొందుకున్న వెంటనే మన ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. యేసుక్రీస్తుతో మన ప్రయాణం కూడా ప్రారంభమైంది. హల్లెలూయా. అయితే గత వారం దేవుడు ప్రత్యేకముగా మనతో మాట్లాడి మనం ఎలాగున ఆయన యందు నిలిచి ఉండవలసిన వారమై ఉన్నామో ఆయన కూడా మన యందు ఎలాగ నిలిచి ఉండు దేవత దేవుడు మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు వినిపింప చేశాడు. మరి ఎవరు విని దాని ప్రకారం జీవితాలను కట్టుకోవడానికి ఆరంభించారో మరింత ఆత్మీయ వృద్ధిని మీ జీవితములలో మీరు చూడగలరు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క దినమును కూడా దేవుడు ఒక వండర్ఫుల్ వర్డ్ తో మనలందరినీ కూడా ఆయన పలకరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మాత్రమే కాదు, ఒక వండర్ఫుల్ టూల్ ను కూడా దేవుడు మనకి ఇచ్చి మన ఆత్మీయ జీవితంలో దాన్ని ఎలాగ మనము ఉపయోగించాలి, ప్రయోగించాలి, ఏ విధముగా దాన్ని మనము సక్సెస్ కొరకైన ఒక వండర్ఫుల్ టూల్ గా వాడుకోవాలో దేవుడు మనకు చూపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అది రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి కొన్ని వాక్యాలు శ్రద్ధగా మనం విందాం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. హల్లెలూయా. For the promise that he should be the heirs of the world was not to Abraham or to his seed through the law, but through the righteousness of faith అని ఈ వాక్యం ఉండగా, let us come down unto 14. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును. ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. హల్లెలూయా. ధర్మశాస్త్రమేమో ఉగ్రతను పుట్టిస్తుంది, ధర్మశాస్త్రము లేకపోతే అతిక్రమము లేకపోవును. అంటే దాని అర్థం ఏంటి? ధర్మశాస్త్రం లేనప్పుడు అతిక్రమమే లేదు, అదేనా దాని అర్థం. ధర్మశాస్త్రం ఏమి ఆదాము హవ్వ పాపం చేసిన వెంటనే వచ్చిందేం కాదు. లేదు దేవుడు ఇలా పట్టుకొని మీరు పాపం చేసిన వెంటనే ఇక మీ ధర్మశాస్త్రం అనే ఒక శాపాన్ని నేను ఇచ్చేస్తున్నా అని చెప్పిందేం కాదు. అతిక్రమము జరిగిన తరువాత కొన్ని వేల సంవత్సరములకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఏం చెప్తున్నాడు పౌలు? ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది, అయితే ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. దట్ మీన్స్ అతిక్రమము ఎప్పుడూ ఉంది. ఆదాము హవ్వతోనే అది ప్రారంభమైంది. ధర్మశాస్త్రము ప్రవేశపెట్టక మునిపే కొన్ని వేల సంవత్సరములు అతిక్రమము ప్రబలుతూనే ఉంది. అది ఆదాము హవ్వ నుండి ఆరంభమై అది మోషే ధర్మశాస్త్రము ప్రవేశపెట్టే ఆ సమయం వరకు ఇజ్రాయేలీయులు ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలకు విరోధమైన వైఖరి కలిగి ఉన్నారో వారందరి జీవితములలో అతిక్రమం ఉంది. కానీ మరి ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమమే లేదు అంటే దాని అర్థము అతిక్రమమును గూర్చిన అకౌంట్ లేదు అని దాని అర్థం. దో దేర్ వాస్ ట్రాన్స్గ్రెషన్, గాడ్ కుడ్ నాట్ కౌంట్ ద ట్రాన్స్గ్రెషన్ అగైన్స్ట్ ద మ్యాన్కైండ్ ఎనీమోర్ అంటిల్ ద లా కేమ్. ఇది దాని అర్థము. ధర్మశాస్త్రము మధ్యలో ఎప్పుడో వచ్చింది, అయితే ధర్మశాస్త్రం లేకపోతే బాగుండు, ధర్మశాస్త్రం ఉగ్రతను తెచ్చేలాగా ఉంది. ఈ ధర్మశాస్త్రము గనక లేకపోతే అతిక్రమం కూడా లేకుండా ఉంటుంది అంటే అతిక్రమం లేదని కాదు, అతిక్రమం ఉంది. కానీ అతిక్రమమును నీ పైన దేవుడు మోపకుండా ఉండేవాడు. ధర్మశాస్త్రం అసలు లేకుండానే ఉంటే అది దాని అర్థము. Let us come down again. 16 verse 16 says, ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదయ్యుండునట్లు
అది విశ్వాస మూలమైనదాయను. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము, ఏ వాగ్దానము? ఈ వాగ్దానము విశ్వాసము ద్వారా వారసులగుట, అదే ఆ వాగ్దానం. ఆ వాగ్దానము ఈ కారణం చేత విశ్వాసము ద్వారా వారసులగుట అన్న ఆ వాగ్దానము యావత్ సంతతికి, హల్లెలూయా, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి ధర్మశాస్త్ర సంతతికి, ధర్మశాస్త్రము గల వారికి, ధర్మశాస్త్రముకు ఒక సంతానము కూడా ఉంది. అయితే వారికి మాత్రమే కాకుండా ఇంకా వేరే జాతి కూడా ఉంది, వేరే రేస్ కూడా ఉంది. అదేంటది? అబ్రహాము వలనే కొంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు. అబ్రహాము లాగా మాకు ధర్మశాస్త్రం ద్వారా నీతి మాకొద్దు, ధర్మశాస్త్రము మూలముగా జీవించే బ్రతుకు మాకొద్దు, కేవలం ఆయన యందు మేము విశ్వాసం ఉంచుతాము, ఆయన పైన మేము ఆధారపడతాము అనే ఒక సంతానం ఉంది. అందుకే వాక్యం ఏం చెప్తుంది? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? అబ్రహాముకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని. ఏది దృఢము కావాలనని? ఆ వాగ్దానము. విశ్వాసము గల వారికి అనగా ఎగ్జాంపుల్ మనలాంటి వారికి. ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్రం నుండి విడుదలను అనుగ్రహించాడో ఆ వెంటనే నాకు ఈ ధర్మశాస్త్రము నుండి దేవుడు విడుదల అనుగ్రహించాడు. ఇక నాకు రక్షకుని యందు నమ్మిక ఉంచడం ద్వారా కలిగే నీతి కావాలి, నాకు స్వతంత్రత కలిగిన జీవితం కావాలి, ధర్మశాస్త్రం క్రింద బానిసగా ఉండే ఆ బ్రతుకు నాకొద్దు అని విశ్వాసము గలవారు ఎందరైతే ఉన్నారో ఆ వాగ్దానము వారికి కూడా దృఢము కావాలనని, కృపను అనుసరించినదై ఉండవలనని, కట్టడలు నియమములు అనుసరించినదై ఉండవలనని కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే there are some laws, some commandments, some statutes. ధర్మశాస్త్రము ఆజ్ఞలు కలిగి ఉంటుంది, ధర్మశాస్త్రము నియమాలు కలిగి ఉంటుంది. ధర్మశాస్త్రం ఏం కలిగి ఉంటుంది? కట్టడలు విధులు కలిగి ఉంటుంది ధర్మశాస్త్రము. హల్లెలూయా. కానీ కృప ఏమి కలిగి ఉంటుంది? దయ కలిగి ఉంటుంది, కరుణ కలిగి ఉంటుంది, కటాక్షము కలిగి ఉంటుంది. అర్హత లేకపోయినా అరే నువ్వు రారా దేవుడు నిన్ను చూసుకుంటాడు, నువ్వు రారా దేవుడు నిన్ను కనికరిస్తాడు అని చెప్తుంది గ్రేస్. మరి ఈ కృప మన జీవితంలో అత్యంత అవసరమైనది. ధర్మశాస్త్రమును దేవుడు నిర్మూలము చేసి, ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసివేసి కృపను స్థాపించే యొక్క గొప్ప ప్రణాళిక ఈ భూమి మీదకి మన రాజుల రాజు అయిన ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తీసుకురావడం జరిగింది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? విశ్వాసము ద్వారా మనము బ్రతుకుటకు పిలువబడ్డాము. మరి విశ్వాసము ద్వారా దేవుడు నీకు అనుగ్రహించి అనేకమైనవి నీవు పొందుకునే స్థితిలో నీవు ఉండాలి అంటే అది కృప వలనైనదే. హల్లెలూయా. కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. సో దేవుడు సింపుల్ గా ఏమని చెప్తున్నాడు? ఏదైనా కానీ మీ జీవితంలో అది కృప నుండే రావాలి, అది విశ్వాసం ద్వారానే మీరు పొందుకోవాలి. అందుకే ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 8 లో సింపుల్ గా దేవుడు ఏం చెప్తున్నాడు? బై గ్రేస్ are ye saved through faith. By grace through faith we all have been saved and translated into the kingdom of God. Now we all have become the citizens of the kingdom of heaven. దేవత దేవుని యొక్క పరలోక రాజ్యములో మనమంతా కూడా వారసులై ఉన్నాము, పౌరులమై ఉన్నాము, పరలోకానికి చెందిన పౌరులము మనము. దేవుడు దేవుని రాజ్యాన్ని అయితే మాత్రము ధర్మశాస్త్రము ద్వారా నడిపించాలని కోరుకోలేదు, కృప ద్వారా నడిపించాలని కోరుకున్నాడు. ఇట్ ఈస్ ద గ్రేస్ దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ essential thing in the kingdom of God that exposes us towards God, and thus we would be receiving everything through faith in Christ Jesus. హల్లెలూయా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందుకు దేవుడు ఏమంటున్నాడు? ఈ కారణము చేత అబ్రహాము, ఎలాగో ధర్మశాస్త్రానికి సంబంధించిన పిల్లలు అయితే ఉన్నారు, కానీ అబ్రహాము పిల్లలు ఉన్నారు అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు కూడా అబ్రహాము పిల్లలే, నో డౌట్. కానీ అబ్రహాముకు ఇంకొక సంతానం ఉంది. అదే సంతానము అబ్రహాముకున్నట్టు విశ్వాసము కలిగిన సంతానమే ఆ సంతానము. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అబ్రహాముకు ఏ విశ్వాసం ఉంది?
ఏమీ లేనప్పుడే దేవుడు నాకు అన్ని అన్న విశ్వాసం ఉంది. అబ్రహాము, నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నువ్వు అవన్నీ వదిలేసి రావాలా? ఏం వదిలేసి రావాలా? నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ ఊరిని, నీ దేశాన్ని వదిలేసి నువ్వు రావాలా? ఎక్కడికి ప్రభువా? ఎక్కడ తీసుకెళ్తావు? లాస్ వెగస్ కి ఏమైనా తీసుకెళ్తావా? కాలిఫోర్నియాకి ఏమైనా తీసుకెళ్తావా? ఇవేం అడగలేదు అబ్రహాము. గాడ్ జస్ట్ సెడ్ సంథింగ్ టు అబ్రహాం. Abraham just believed in God, just like that, because Abraham had a strong faith. అబ్రహాముకు ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము బలమైన విశ్వాసము, దృఢమైన విశ్వాసము. అది ఏమీ లేకపోయినా సరే దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు నాకు అవసరమైనది ఇస్తాడు, దేవుడు నన్ను నింపుతాడు అనే విశ్వాసము అబ్రహాముది. కాబట్టి అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి ఈ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ వాగ్దానము మన జీవితములలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. హల్లెలూయా. అది విశ్వాసము వలన ఏదైనా పొందుకోగలిగిన వాగ్దానమే ఈ వాగ్దానము. దేవత దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యంలో ఏమనుంది? అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా ఈ వాగ్దానము దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కనుగొనగాక. కాబట్టి తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయగలిగిన దేవాతి దేవుని బట్టి లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును. మన దేవుని ఎదుట తాను ఎవరిని విశ్వసించాడు? అబ్రహాము దేవుని విశ్వసించాడు. అబ్రహాము ఏమని నమ్మాడు? మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు ఈ దేవుడు, నేను నమ్ముచున్న దేవత దేవుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. As it is written, I have made thee a father of many nations, before him whom he believed, even God, who quickeneth the dead, and calleth those things which be not as though they were. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడు? దేవుడు అబ్రహామును గూర్చి ఏం చెప్పాడో అది అబ్రహాము నమ్ముతూ ఉన్నాడు. దేవుడు అబ్రహామును గూర్చి ఏమని అంటూ ఉన్నాడు? అనేక జనములకు నీవు తండ్రిగా అవుతావు. Abram, you will become Abraham. That means you will become a father unto many nations. Not just one nation, but many nations. God called Abraham to give a nation, but here God is promising Abraham that you will become a father unto many nations. I have a plan for you, Abraham, that it's not just one nation. It might start with one nation, but you are going to have a dominion over many nations. That I will make you a father unto many nations. Thus saith the word of God. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అపోస్తలుడైన పౌలు అబ్రహామును గూర్చి వ్రాసిన ఒక వండర్ఫుల్ వర్డ్. ఏ సందర్భంలో అబ్రహాము ఈ మాట నమ్మినాడు అని అపోస్తలుడైన పౌలు చెప్పడం జరిగిందంటే, ఎగ్జాక్ట్లీ దేవుడు అబ్రహాము తన యొక్క పేరును ఆయన మార్చాలని కోరుకుంటూ ఉన్నాడు. అబ్రహాముకు అసలైన పేరు అబ్రాము. The original name of Abraham was Abram, means high father or great father or some good father. ఒక మంచి తండ్రి, ఒక పెద్ద తండ్రి, ఒక గొప్ప తండ్రి, ఇలాంటి పేరే Abram అంటే. బట్ God wants to change his name from Abram to Abraham. When God wants to give his name as Abraham, the meaning is the father unto the multitudes. It's just not a great father. God wants to see Abram as a father unto the multitudes. ఇది అబ్రహాము వినుచు ఉండగా అబ్రహాం ఏమనుకుంటూ ఉన్నాడు? నా శరీరము మృతతుల్యమైనది, సారా శరీరము మృతతుల్యమైనది. నాట్ జస్ట్ మై బాడీ హాస్ బికమ్ ఓల్డ్, ఈవెన్ మై వైఫ్స్ బాడీ
టూ బికేమ్ సో ఓల్డ్. అప్పుడు ఎలా ఉండాలి ఎవరికైనా? ఈ రోజుల్లో డాక్టర్స్ ఏమని చెప్తున్నారు? మీరు తొందరగా పెళ్లి చేసుకోండి, లేకపోతే పిల్లలు కష్టము అంటారు డాక్టర్స్. 40 అయితే అసలు కష్టము అంటారు. దేవుడు ఇక్కడ see the wonder of God, the miracle of God. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? God has given a promise to Abram. That's how the word of God began, isn't it? Romans chapter 4 verse 13 says, for the promise that he should be the heir of the world was not to Abram or to his seed through the law, but through the righteousness of faith. Hallelujah. The promise of the Lord unto Abram or Abraham was true, but it is not in the way of the Lord, in the way of the commandments or the statutes, but it is in the process of the righteousness through faith. అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాలనుకుంటున్న ఈ వాగ్దానము ధర్మశాస్త్రం వలన నెరవేర్చబడదు, కానీ ఇది విశ్వాసము ద్వారా కలుగు నీతి వలన ఇది నెరవేర్చబడుతుంది అని వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అబ్రహాము ఏమైనా ఒక స్పెషల్ ప్రేయర్ చేశాడా? దేవుని యొక్క మనసు చూరగొనులాగున, దేవుడే ఇష్టపడులాగున అబ్రహాం ఏమైనా రకరకాలైన సర్కస్లు ఫీట్లు చేశాడా? లేదు. హల్లెలూయా. ద రైచియస్నెస్ బై ఫెయిత్, the righteousness of faith, the righteousness through faith is the way of the Lord towards his son Abraham. This is what God was prophesying unto Abraham in order to give him a child, in order to give him a very precious seed. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. కమ్ బ్యాక్ టు అగైన్ 17. దేవుడు అబ్రహామును ఇప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దేవుడు అబ్రహామును ఎలాగైనా దేవుడు గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. The wonderful thing is that God want to bless Abram in order to become Abraham. హల్లెలూయా. ఒక గొప్ప కార్యాన్ని అబ్రహాము జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు. తాను చెప్పినట్లుగా అబ్రహాముకు దేవుడు సంతానమునిచ్చేదను అని ఎప్పుడు చెప్పాడు? when Abram was 75, God gave him a promise. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించాడు. దేవత దేవునికే మహిమ కలుగును గాక. ఏమని అనుగ్రహించాడు? నిన్ను గొప్ప జనముగా చేసేదను. I will make you a great nation. I will make your name great. నీ నామమును గొప్ప చేస్తా. And I'll bless you and you will be a blessing unto how many? Unto many. So Genesis chapter 12 verse 1. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉన్నందువు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ద్వేషించు వారిని ద్వేషించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని చెప్పెను. హల్లెలూయా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. హల్లెలూయా. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెమునందు యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరును. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గూడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. It goes on and on. Let us also go through 13 verse 14. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. హల్లెలూయా. And all these are signs that God
wanted to bless Abraham from Abram to Abraham. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఇలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. వర్స్ 15 says, for all the land which thou seest, to thee will I give it, and to thy seed forever. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ హి ఈస్. ఆల్ దీస్ ఆర్ ద సైన్స్ that the promise is effective. The promise of the Lord is in function. It is on its way to bless and fill Abraham. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. లెట్ us come back to Romans chapter 14 verse 17. ఆయన ఎలాంటి దేవత దేవుడు అంటే మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు. మన మృతతుల్యమైన జీవితాలను సజీవంగా ఆయన చేశాడు. మృతతుల్యమైన మనలను ఆయన సజీవులుగా చేశాడు. వన్స్ అవర్ లైఫ్స్ వర్ డెడ్, వన్స్ అవర్ డెస్టినీస్ వర్ డెడ్, అవర్ లైవ్లీహుడ్ వాస్ డెడ్, బట్ నౌ యాజ్ వి ఆల్ ఎక్స్ప్రెస్డ్ అవర్ ప్రెషియస్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్, హి బ్రాట్ us into the life which is the abundant life, and again which is the eternal life. Now the wonderful thing is that just 1 year before, while God was about to give the child Isaac unto Abram, God changed the name of Abraham from Abram to Abraham. Now it's again a sign that our God is a God who calleth those things which are not so as if they were so. అబ్రహాముకు ఇస్సాకును ఈ సంవత్సరం ఇస్తాడు అన్న ఆ సంవత్సరం కంటే ఒక సంవత్సరం ముందు, అంటే ఎగ్జాక్ట్లీ అబ్రాముగా ఉన్న అబ్రహాము తన వయసు 99గా ఉన్నప్పుడు ఇక 100కి ఆయన సంతానాన్ని ఇస్తాడు. 100 సంవత్సరాలకి ఇస్సాకుని ఇచ్చేస్తాడు. 99వ సంవత్సరంలో అబ్రాముగా ఉన్న ఆ పేరు నుండి దేవుడు అబ్రహాముగా మార్చాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎందుకంటే అప్పటి వరకు ఉత్తుత్తి తండ్రివే నువ్వు, ఉత్తుత్తి తండ్రిగా ఉండడం నాకు ఇష్టం లేదు, కానీ నీవు గొప్ప తండ్రిగా, మహా గొప్ప తండ్రిగా అవ్వాలి. ఎంత గొప్ప తండ్రిగా అవ్వాలంటే అశేష జన సమూహానికి నీవు తండ్రిగా అవ్వాలి. నీవు ఒక దేశానికి తండ్రిగా అవ్వడం మాత్రమే కాదు, దేశ దేశాలకు, జన సమూహములందరికీ కూడా, మల్టిట్యూడ్స్ కి నీవు తండ్రిగా అవ్వాలా. అనేక జనములకు నీవు తండ్రిగా అవ్వాలా. అందుకే అబ్రహామును గూర్చి వాగ్దానం ఏమనుంది? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. లెట్ us see Genesis chapter 17 verse 20. ఆదికాండం 17:20. And as for Ishmael, I have heard thee. Behold, I have blessed him, and will make him fruitful, and will multiply him exceedingly. 12 princes shall be beget, and I will make him a great nation. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అరే ఇదేంటిది? ఏ మనకు సంబంధం లేనిది కదా ఇది. అందుకే అబ్రహామును గూర్చి దేవుడు ఏమన్నంటున్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసేదను. ఈ వాగ్దానం ఇప్పుడు చదివింది ఆదికాండము 17:20. జెనసిస్ చాప్టర్ 17 verse 20. ఈ ప్రామిస్ కూడా అబ్రహాముకు సంబంధించిందే. అబ్రహాము కాముగా ఉండమంటే ఊరికే ఉండకుండా Abraham did something which wasn't in the plan of God. What was the plan? He bore Ishmael, which wasn't in the plan of God. ఇప్పుడు సారా అబ్రహాము హాగరును పట్టించుకోకపోయినా ఆమె కూడా ఏం చేసింది? ఎలా ఉండాలో అలా ఉండకుండా ఆమె కూడా తులవ పనిచేసి ఎడారికి వెళ్ళింది. ఆన్ హర్ వే టు ఈజిప్ట్ she was heading towards somewhere. చూచుచున్న దేవుడా నీవే యేసయ్యా అని మనం ఎంతో రమ్యంగా పాడుకునే పాట మన భక్తులైన వారిది కాదు సుమి, ఇది హాగరు పాడిన పాట. It was a prayer by Hagar,
And what was that? హాగరు ప్రార్థన దేవుడు విని, అమ్మా ఇదిగో జెనసిస్ 17:20 నీదే అని ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత వండర్ఫుల్ దేవుడో, ఎంత పక్షపాతి కాదో ఆయన. అర్థమైందా? మనుషులు చేసిన తప్పు కూడా దేవుడే బాధ్యత తీసుకున్నాడు. God blessed Abraham as a father to the multitudes, as a father to many nations. అబ్రహామును దేవుడు జన సమూహములందరికీ ఆయన తండ్రిగా మార్చాడు. ఎందుకు అంటే ఆయన చేసిన ఆ యొక్క గొప్ప కార్యమే దానికి నిదర్శనముగా ఉంది. దేవుడు ఏం చేశాడు? ఎగ్జాక్ట్లీ 1 year ఉంది. ఇక ఐజాక్ ను దేవుడు కుమారుడుగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇస్సాకును ఇక ఇవ్వబోతూ ఉన్నాడు అన్న దానికంటే 1 year ముందు ఏబ్రహాం గా దేవుడు పేరును మార్చేశాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని యొక్క కృప మాత్రమే కాదు, దిస్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. ఇప్పటి వరకు మనము మన ఫెయిత్ విశ్వాసముంచు అని అనడమే మనం చూడగలము. కానీ ఇక్కడ we can see the faith of God, that he knew that Abraham is going to receive a child. Abraham is going to see his firstborn at his 100th birthday. Hallelujah. 100 సంవత్సరములకు అబ్రహాము తప్పక కుమారుని కంటాడు, కుమారుని చూస్తాడు. తన మొదటి సంతానమును, తన వారసుని ఆయన ఎత్తుకుంటాడు అని ముందుగానే దేవుడు విశ్వసించి అబ్రహాము పేరును మార్చాడు. అబ్రాము నుండి అబ్రహాముగా మార్చాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది దేవుని యొక్క విశ్వాసము, దేవుని రకమైన విశ్వాసం. దిస్ ఇస్ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దిస్ ఇస్ గాడ్ టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ వి ఆల్ నీడ్ టు ఎక్సర్సైజ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ ప్రెషస్ ఫెయితే మనకు కావాలి. మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఏంటి ఆ ప్రెషస్ ఫెయిత్? దేవుడు కేవలము నా వంటి విశ్వాసము మీరు కలిగి ఉండండి అని మాత్రమే చెప్పట్లేదు. దేవుడు అది ఎలా ప్రాసెస్ చేయాలో, ఎలాగ దాన్ని ఎక్సర్సైజ్ చేయాలో కూడా నేర్పిస్తున్నాడు. అందుకే దేవుడు ఏమని చూపిస్తున్నాడు? దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? హి కాల్స్ దోస్ థింగ్స్, హి సీస్ దోస్ థింగ్స్ దో దే వర్ నాట్, బట్ స్టిల్ he feels they are present in his understanding, in his sight. Hallelujah. That is the faith. Hallelujah. So కాబట్టి దేవుడు ఇది ఎలా చేయాలో కూడా, ఆయన ఎలా చేశాడో కూడా, ఆయన ఎలా అబ్రహాము జీవితంలో దీన్ని నెరవేర్చాడో కూడా దేవుడు దీన్ని చూపిస్తున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. Hallelujah. Primarily God speaks. He speaks his words to call some things into existence as though they were not. In the same fashion God created his creation. God spake some things and it came to pass. God created earth and heavens. But in Genesis chapter 1 verse 1 says, he created heavens and earth. Is it really true? But if we can examine the word of God in a deep manner, it expresses a great truth which says that he created earth, then he created the universe. Hallelujah. So all this is speaking about God's precious faith, God's kind of faith, God's type of faith. ఇది దేవుని రకమైన విశ్వాసాన్ని మనకు చూపిస్తుంది. దేవుని విశ్వాసం ఎంత గొప్పదో మనకి ఇది తెలియపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయన మాటతో కలుగు చేశాడు కదా. మరి ఆ మాటతో ఎలాగ ఆయన కలుగు చేయడం జరిగింది? లేకపోయినా సరే ఉన్నట్లుగా వాటిని పిలిచాడు. మనం ఒక ఆర్ట్ వేయాలంటే ఏం చేస్తామో కాపీ కొడతాము. ఎగ్జామ్ రాయాలంటే ఏం చేస్తామో కాపీ కొడతాము. టీ చేయాలంటే ఏం చేస్తాం? కాపీ కొడతాము. బిర్యానీ చేయాలంటే ఏం చేస్తాం? కాపీ కొడతాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, దెర్ ఇజంట్ ఎనీథింగ్. వెన్ గాడ్ వాస్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్పేస్, ఇన్ ద యూనివర్స్, in the deep darkness, there wasn't anything. Even there wasn't any blueprint for God to call something into existence. ఏదైనా చేద్దాము, ఇలా చేద్దాము, దీన్ని సృష్టిద్దాము, అదిగో ఆ విధంగా చేద్దాము అని అనుకోవడానికి ఏమీ లేదు. ఏ నమూనా లేదు, ఏ బ్లూ ప్రింట్ లేదు. అయినా కూడా God called those things which be not as though they were. Hallelujah. God called everything out of his spoken words into existence, though it wasn't there. That is the faith of God. Even he called you into your mother's womb, though it wasn't your parents' plan, though it wasn't your president's welfare scheme, but God saw you before the foundations of the earth.
God knew you before you fall into your mother's womb. It was all possible with God because his faith is so great. His faith is immeasurable. It's so strong. ఇట్స్ సో పవర్ఫుల్. దీని వలన దేవుడు మనకు ఒక వండర్ఫుల్ థింగ్ ని నేర్పించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన ఏది చేసినా ఆయన మాట్లాడతాడు. అది ఎలా మాట్లాడతాడు తెలుసా? అది లేకపోయినా సరే అది ఉన్నట్లుగానే మాట్లాడతాడు. He speaks about something which is not as if it is already there, as well as he also calls some things which be not, which is not so, as if it is already there. It is all how God sees. By faith, he is having this wonderful quality in God, what is called as foreseeing. Again, it happens to God by faith. ముందుగానే దేన్నైనా చూచుట అన్న ఒక వండర్ఫుల్ విజన్ దేవునికి ఉంది. అది విశ్వాసం వల్లనే సాధ్యము. అది దేవుడు నిన్ను కూడా చేయమంటున్నాడు. అందుకే దేవుడు ఈరోజు మనకేం నేర్పించాలని కోరుకుంటూ ఉన్నాడు అంటే, God has given us power to create something with the faith-filled spoken words. If you want to see great things in your life, if you want to see miracles, if you want to see blessings, if you want to see signs and wonders in your life, it doesn't take anything strange for you to operate. It just needs God kind of faith. And if you really want to practice this God type of faith, you only need to do one thing. ఈ విధముగా దేవుని రకమైన విశ్వాసాన్ని నీవు కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే, నా జీవితంలో కూడా నేను ఇలా చేస్తా, నేను కూడా దేవుని వల్లనే లేని వాటిని ఉన్నట్లుగా పలుకుతా, లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాను. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, ఇఫ్ యూ డిజైర్ ఎనీథింగ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ సంథింగ్ టు కమ్ టు పాస్ in your life, if you can operate this God kind of faith, not only that you have faith, but you have to exceed your faith. That means operate this faith unto the level of God that you can really see the things happening in your life. మనం చేయాలి, మనం ఇలాగా జీవించాలి. So God has given you power as a believer, as a child of God. దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. If you want to see the things at the right time, it again depends upon your faith. It's not even God's faith. God has already delivered something into your life. In Joshua chapter 2, it says God has delivered the greatness into your life. You only need to see it with the eyes of understanding. You only need to receive it by the most precious faith that God has given you at the time of salvation. If God has given you the most precious faith, it is already inside of you. It is already there. It is in your Holy Spirit. That means it's not about the Holy Spirit God, but it is speaking about your converted spirit, your recreated spirit. Inside of your spirit, you have been given the most precious faith, God's kind of faith in your spirit. Now, if it is there, you just need to release it outside of you so that you will see the things happening in your life. కాబట్టి మనకేం కావాల్సిన మనం ఏం చేయాలి? Believe from today, I have the power of God to create something if I will speak the faith-filled words. Are you speaking the faith-filled words or filthy words? Are you speaking the faith-filled words or words of doubt, words of unbelief, words of discouragement, disappointment? We need to be watchful about our words. Words are like seeds. You will get what you sow. So be careful about your speaking. Be careful about your words. So as we are following this wonderful context from Romans chapter 4, we all really need to take a stand, and we need to be positioned in such a way to call those things which be not as though they already were. Now, primarily it may not be so appealing to you physically, but still you need to call those things which may not be appearing, which may not be in the physical form right now, but still you need to call those things and they will come to pass in your life at the right time. That might be anything. నీ జీవితంలో అది ఏదైనా కావచ్చు. నీకు అక్కర కావచ్చు, నీ స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, నీ జీవితానికి సంబంధించి కావచ్చు, నీ ప్రాణానికి సంబంధించి కావచ్చు, నీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, నీ ఫైనాన్సెస్కి సంబంధించి కావచ్చు, నీ కెరియర్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించింది కావచ్చు, హెల్త్కి సంబంధించింది కావచ్చు, రిలేషన్స్కి సంబంధించింది కావచ్చు. ఏదైనా కానీ నీవు గనుక విశ్వసించి దేవుని శక్తి ద్వారా
ఏదైనా సరే సృష్టించు సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను చూడగలిగిన సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మి విశ్వాసము ద్వారా, దేవుని రకమైన విశ్వాసము ద్వారా నీవు గనక విశ్వాస సహితమైన మాటలను మాట్లాడగలిగితే, పలుకగలిగితే అవి తప్పక జరుగును, అవి తప్పక వస్తాయి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ ద సేమ్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ దట్ కేమ్ అలైవ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ Abraham, you must follow this kind of faith that's been operated by the God the Father, who is our Almighty God, our Lord God, Savior Jesus Christ, who spoke everything into existence. అబ్రహాముకు ఏం జరిగిందో, అబ్రహాము జీవితంలో జరిగిన ఆ గొప్ప కార్యము వంటి కార్యము నీ జీవితంలో కూడా జరగాలి అంటే అబ్రహాముకు ఎలాంటి విశ్వాసాన్ని దేవుడు ఇచ్చి, అబ్రహాము కొరకు ఎలాంటి విశ్వాసాన్ని దేవుడు ఆపరేట్ చేశాడు, కలుగు చేశాడు, అదే విశ్వాసాన్ని నీవు కూడా ఫాలో అవ్వాలి, ఆపరేట్ చేయాలి. దాని కొరకు నువ్వేం చేయాలి? యు నీడ్ టు టేక్ అ కాల్ టు కాల్. You need to take a decision to call. You need to take a stand to call. To call what? To call anything that you want. To call anything that God is inspiring you as a earnest desire. దేవుడే చూపించు వాంఛగా ఏదైనా నీకు కనబడుతూ ఉంటే, దేవుడే చూపించు ఆశగా, ఆసక్తి, కోరికగా ఏదైనా నీకు దేవుడు చూపిస్తూ ఉంటే వాటిని నీవు తప్పక పిలవాలి. హల్లెలూయా, పిలవాలి. You have to call. If you are in need of finances, call those finances which be not, may not, but still you need to believe as though they were already there on your table, already there in your wallet, already there in your bank account. Physically it may not be happening to you at that very moment, but still it will happen at some time, because faith works. Faith in the kingdom of God works. God's kind of faith in the kingdom of God works more significantly, more certainly, more definitely. So today you need to take a call to speak the faith-filled words. You need to apply the word of God. That's what the author of the book of Hebrews says. God gave the words to children of Israel. God gave the word, but they haven't mixed up these words with their faith. Thus they failed a big time. Now God gave you His message, which is the word. Now when there is the word of God, we need to apply it in our lives. We need to mix it up with the faith of the believer, with the faith of God. The very reason that God gave His word is that it shall become alive in your life. The Bible itself is not the fullness of God. It physically gives you the word of God. It is a physical and written and printed word. It will only be useful or a practical to you when you take the word into your heart, take the word into your spiritual soil. Hallelujah. And 18 verse 18 says, నీ సంతానం ఇలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. When against hope believed in hope. When against hope Abraham believed in hope that he might become the father of many nations. Do you want to become a father unto at least a single nation? Don't you want to become a father? We should become father of a nation at least. I want to become father of many nations at least, to teach the word unto so many, to preach the gospel unto many. Hallelujah. And all this is again an example that how we should be in the kingdom of God. Now why God gave this precious, the model of Abraham into the book of Bible? The very reason that we need to convert this whole episode in the most spiritual way. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ఏదైతే Abraham, a journey from Abram to Abraham అన్న ఈ జర్నీ పిల్లల్ని ఇవ్వడానికి చాలా మంది అప్లై చేసుకుంటారు. ఓకే, వండర్ఫుల్, బట్ you know what's the vision of God? What's the say of God? You, everybody who is listening to the scriptures, everybody who is going through this context need to see themselves as a father of many nations for the glory of the Almighty God. Now God's plan for you is not to be settled down for the limited thing, for the tiny things. If you allow God into your life, He would use you for the greater things, and your life would be so amazing. Kabatti Devudu finally emantunnadu, when there wasn't hope, Abraham hoped.
when there wasn't an evidence of hope, Abraham believed in God. Abraham had hope. This is a wonderful lesson that we all need to learn. Hallelujah. నిరీక్షణకు ఆధారము లేని సమయాన అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. సేమ్ ఇలాగే దేవుని మాటల్ని కాపీ కొట్టాడు అబ్రహాం కూడా. ఏంటి దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా ఎలా పిలిచాడో ఈయన కూడా లేకపోయినా ఏం లేకపోయినా నాకు దేవుడు ఉన్నాడు. I have God in my life. I may not be experiencing a child all through my 10 decades, but still I hope for a child because it is a word of God promised towards me that I will bear a child who will become a nation. Then I will become a father unto many nations. That is the faith as well as hope of Abraham. Hallelujah. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఇలాంటి విశ్వాస నిరీక్షణలు మనకు కావాలి. అబ్రహాముకున్న విశ్వాస నిరీక్షణలు మనకు కావాలి. అబ్రహాము డైరెక్ట్గా దేవుడిని చూశాడు. ఏమని చూశాడు? లేని వాటిని ఉన్నట్లుగా ఆయన ఎలా పిలవగలిగాడు, లేని వాటిని ఉన్నట్లుగా ఎలా ఆయన చూడగలిగాడు. నేను కూడా అదే లేని వాటిని ఉన్నట్లుగా చూస్తా, లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తా. 100 సంవత్సరాలు అయినా కూడా నాకు పిల్లలు పుడతారు. ఇది నా లేక నా భార్య శరీర సామర్థ్యాన్ని బట్టి కాదు, ఆయన వాక్ శక్తిని బట్టి. బికాస్ ఆఫ్ ద పవర్ దట్ లైస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ డు స్పీక్ దీస్ వర్డ్స్ బై ఫెయిత్. నౌ మై వర్డ్స్ have fully became the faithful words. Now that's how I will operate in the realm of God. Took a decision by Abraham. ఇదే అబ్రహాము తీసుకున్న నిర్ణయము. అబ్రహాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి అబ్రహాము అనేక జనములకు తండ్రిగా అయ్యాడు. ఒక్క దేశానికి తండ్రిగా అవుతానేమో అని స్టార్టింగ్ లో అనుకున్నాడు. కానీ అనేక జనములకు తండ్రిగా అయ్యే కృప దేవుడు కలిగి అబ్రహామును పిలిచి ఎక్కడికో తీసుకెళ్ళాడు. దేవుడు ఎక్కడికో అనుకున్న అబ్రహాము అక్కడి నుండి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా మనము అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నాము అంటే అది ఆ రోజు విడుదలైన వాగ్దానమే. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హావ్. వి స్టిల్ ఆర్ స్పీకింగ్ అండ్ డిస్కసింగ్ అండ్ లిసనింగ్ unto the story, unto the good work that's been done unto Abraham. It's only because of the promise. It's all because of the validation of the promise of God given to Abraham. How wonderful was the promise that's been delivered to Abraham. Now, the very reason is at this point of time still we are meditating upon this famous story, this wonderful scripture spoken by the Almighty God. Hallelujah. So be careful, listen unto the word of God as well as the voice of God, that it is very close to your heart and it is already working in your heart. You just need to take a step of faith. Though there wasn't any evidence for you to see the things to come to pass, you still need to have the hope likened into the fashion of Abraham. Hallelujah. Hallelujah. Alaguna దేవుడు వారిని ముట్టి ఆశీర్వదించగా ఆయన మాటలు అబ్రహామును శారాయిని బ్లెస్ చేయగా ఇప్పుడు వారు మనకు బ్లెస్సింగ్ గా అయిపోయారు. అబ్రహామునకున్నట్టు విశ్వాసము గల వారు అనబడే జనాంగముగా మనము కూడా అయ్యేంత కృపను దేవుడు మనకు అనుగ్రహించడం జరిగింది. అబ్రహాము యొక్క ఫిజికల్ సంతానములో మనము లేకపోయినా అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతానములో మనము ఉన్నాం. హల్లెలూయా. సో as our God is wonderful who quickeneth even the dead. If there is any dead thing in your life, just speak life into the darkness. Speak life into the death. Okay? If there is any sickness in your body, sickness in your life, unto your body, speak life, because our God has already quickened the dead into life. He is the one who rose Jesus again from the dead. Now he is alive. Jesus is alive. యేసుక్రీస్తు సజీవుడు, తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూ, మన ప్రార్థనలే కాదు యేసుక్రీస్తు వినడం, మనల్ని గూర్చి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు యేసయ్య. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మనం ఏం చేయాలి? టేక్ దిస్ యాజ్ అ వండర్ఫుల్ ప్రామిస్ ఫర్ దిస్ డే. నౌ ఇట్స్ నాట్ లిమిటెడ్ అగైన్ ఫర్ దిస్ డే, బట్ ఇట్ విల్ బి స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ టుడే. Okay, and all through your life. Romans chapter 4 verse 17. You live by the scripture. Okay, whenever you are in need of anything, just apply this wonderful scripture. Speak and call and see those things
which be not as though they already were into your life. Hallelujah. Stand up, let us pray. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit, God. We glorify you. We magnify you. We praise you. తండ్రి మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ యొక్క బ్లెస్డ్ జూన్ని బట్టి, నాయన నూతనమైన వారాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవుడుగా మీరు మా తోడు ఉన్నారు నాయన. మా పక్షమును ఉన్న దేవుడుగా మీరు మమ్మల్ని చేయవిడవలేదు నాయన. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడుగా నాయన, మాతో మా పక్షమున మీరు ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి పరిస్థితులలో మీ మార్గాన్ని చూపించారు నాయన. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించారు నాయన. ప్రతి గడ్డు పరిస్థితిని నాయన యేసునామములో అధిగమించులాగున చేశారు నాయన. అనేకమైన నాయన ఇదిగో తండ్రి నాయన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు నాయన దాటి వెళ్ళులాగున యేసునామములో చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక్కసారి మీ యొక్క సన్నిధిని, మీ ప్రత్యక్షతను, మీ వాక్కును, వాక్య ప్రత్యక్షతను, మీ జీవమును, సమృద్ధి జీవమును యేసు నామములో మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ బృహత్తరమైన చిత్తము మా జీవితములలో యేసు నామములో నెరవేర్చబడునుగాక. అలాగున మీరు దీవించి మమ్మల్ని ఆశీర్వదించి అబ్రహాము జీవితం నుండి విలువైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు, విశేషమైన వాటిని మీరు మా కొరకు నాయన విప్పినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహాము జీవితాన్ని మార్చిన దేవుడుగా, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవాతి దేవుడుగా మీరు మాకుండగా, మేము కూడా నాయన మా జీవితంలో ఏ మృతతుల్యమైన పరిస్థితినైనా మార్చుకోగలిగినటువంటి విశ్వాస నిరీక్షణలు నాయన మేము కలిగి ఉండాలి. దానిని మేము ఆపరేట్ చేయాలని మీరు కోరుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, మరణకరమైనది, దుష్టకరమైనది, ఏదైనా శపితమైనది కావచ్చు, ఏది ఉన్నా కూడా నాయన యేసు నామములో మీ యొక్క నాయన జీవమును నాయన మేము నాయన పలకాలి. మీ జీవము ద్వారా మేము నాయన ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన మరణం నుండి నాయన ఇదిగో తండ్రి జీవంలోనికి నాయన, మృతులలో నుండి సజీవులలోనికి నాయన ఇదిగో మమ్మల్ని పిలిచిన ఇదిగో తండ్రి నాయన మీ యొక్క కృపను, ప్రేమను మేము తలంచుకుంటూ తలపోస్తూ నాయన ఇదిగో తండ్రి వాటన్నిటిని మేము అధిగమించి నాయన మీ జీవమును మేము ఎక్స్పీరియన్స్ అవ్వాలని మీరు కోరుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో మా ప్రియులైన బిడ్డలందరినీ బ్లెస్ చేస్తున్నాం. ఈ దినమున విశేషముగా నాయన మీ గొప్ప విశ్వాసము, మీరే కలిగి ఉన్న విశ్వాసము, మీరే విడుదల చేసిన విశ్వాసం ఏంటో మీరు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ని నాయన మేము కూడా ఆపరేట్ చేయగలుగులాగున ఇదిగో తండ్రి మేము జీవించదము గాక. మరి ముఖ్యముగా నాయన ఇదిగో తండ్రి నాయన మీరు మాకు శక్తిని అనుగ్రహించుగా, దేనినైనా ఇదిగో తండ్రి నాయన సృష్టించగలుగు ఆ శక్తి నుండి విశ్వాససహితమైన మాటలు మేము మాట్లాడొచ్చు. యేసు నామములో లేని వాటిని ఉన్నట్లుగా పిలిచెదముగాక నాయన. లేని వాటిని ఇదిగో తండ్రి ఉన్నట్లుగా చూచి, లేటి వాటిని ఉన్నట్లుగా పలుకుట అనేది ప్రాక్టీస్ చేస్తూ యేసు నామములో లేని వాటిని ఉన్నట్లుగా పిలిచెదముగాక. We call those things which be not as though they already were in our lives, Lord. ఈ నిర్ణయము యేసు నామములో ఈరోజు మాది. మేము ఈ నిర్ణయం తీసుకొని మా జీవితములలో యేసు నామములో అజేయముగా ముందుకే కొనసాగదముగాక, వీరులముగా ముందుకే కొనసాగదముగాక, దృఢమైన విశ్వాసముతో ముందుకే కొనసాగదముగాక. అబ్రహాము వలెనే నిరీక్షణకు నాయన ఇదిగో తండ్రి కారణము లేని, ఇదిగో తండ్రి నాయన రుజువు లేని సమయాన నిరీక్షించినట్లు, నిరీక్షణ కలిగి ఉండినట్లు మేము కూడా విశ్వాస నిరీక్షణలు కలిగి నాయన ఇదిగో తండ్రి మేము కోరుకున్నది భౌతికముగా మా ముందు అది కనిపించకపోయినా నాయన విశ్వాస నిరీక్షణలతో యేసు నామములో మేము పొందుకునేదిగాక, నింపబడదుగాక అని బ్లెస్ చేస్తూ ఇచ్చేసిన బిళ్ళందరినీ నాయన బ్లెస్ చేస్తూ
నాయన ఇదిగో తండ్రి శాంసన్ సంతోష్ మినిస్ట్రీస్ని బ్లెస్ చేస్తూ మినిస్ట్రీలో ఉన్న ప్రతి విశ్వాసాన్ని, ప్రతి ఫ్యామిలీని, ప్రతి ఇదిగో తండ్రి ఇండివిజువల్ని బ్లెస్ చేస్తూ నాయన మీ వాక్కు చేత మరింతగా నాయన ఇదిగో తండ్రి ఈ దినమున నాయన నింపబడి ఉండగా జీవితమంతా కూడా దీని సారమును అనుభవించదుగాక దేవాన్ని బ్లెస్ చేస్తూ మరొక్కసారి నాయన వీళ్ళందరినీ మీ చేతులుగా చెప్తూ నాయన గుడ్ హెల్త్, హీలింగ్, డెలివరెన్స్ అండ్ ప్రాస్పెరిటీ, ద లైఫ్, ద విక్టరీ అండ్ ద పవర్ని యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలోనికి యేసు నామములో విడుదల చేస్తూ నాయన ఇదిగో తండ్రి గొప్ప కార్యములు బిడ్డల జీవితములలో జరుగునుగాక. అసాధ్యములైనవి యేసు నామములో సాధ్యముగాక. ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.